నమస్తే అండి. నా పేరు డాక్టర్ ఆలైట్ ఆటం వరల్డ్ ఆర్టీవీ వార్తా విశేషాలు అనుదినం జనస్వరం నవ తెలంగాణ అనే తెలుగు దినపత్రికని ఈరోజు మనం అధ్యయనం చేద్దాం, విశ్లేషిద్దాం, ఎనాలిసిస్ చేసి చూద్దాం. చూడండి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారి సమాజం అభివృద్ధి చెంది మొత్తం ప్రపంచాన్ని మొత్తం పరిపాలిస్తుందని మనం అనుకుంటున్నాం కదా. ప్రపంచంలో పెట్టుబడిదారి వ్యవస్థ అసలు విషయం. పెట్టుబడిదారి వ్యవస్థ అత్యంత సంక్షోభం ఉంది. ఆ దేశంలో ఆర్థికంగా ప్రజల్ని అసలు పరిపాలించడానికి డబ్బులు లేక అప్పుల పాలై నానా గోస పడుతుంది. అది అమెరికన్ సామ్రాజ్యవాద దేశాలైనటువంటి G7 కంట్రీకి సంబంధించిన అమెరికా కానీ, జర్మన్ కానీ, ఇంగ్లాండ్ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇటలీ కానీ, జపాన్ కానీ మొత్తం 7 దేశాల ఈ కూటమి ఏదైతుందో అభివృద్ధి చెందిన దేశాలు అమెరికన్ సామ్రాజ్యవాదులు అత్యంత ఆర్థిక లోటుతోటి, ఆర్థిక సంక్షోభంతో, అధిక ధరలతోటి ఉద్యోగాలు ఇవ్వలేక, విద్యని ఇవ్వలేక, ఉపాధిని ఇవ్వలేక చాలా కష్టంలో పెట్టుబడిదారి వ్యవస్థ తన వైఫల్యాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేస్తున్న సందర్భంగా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి డబ్బులు సంపాదించడానికి, లోటుని పూడ్చుకోవడానికి ఆయుధాలు అమ్మాలంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరపాలంటే 33 దేశాలలో ఈరోజు ఏకదాటిక యుద్ధాలు, అమెరికన్ సామ్రాజ్యవాదులు నాటో కూటమి ఈరోజు యుద్ధాలు జరుగుతుంది. ఈరోజు రష్యా ఉక్రెయిన్ కానీ, ఈరోజు వాడి తొత్తు కుక్క ఇజ్రాయెల్ కానీ, అమెరికన్ సామ్రాజ్యవాదుల తొత్తు ఇజ్రాయెల్ మొత్తం పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధం చేయడానికి అసలు యావత్ భూగోళమే యుద్ధాలకు బద్దలైపోయే రీతిలో మానవ జాతి సకల ప్రాణం కొట్టి సర్వనాశనమయ్యే స్థితిలో పెట్టుబడిదారి సమాజం యుద్ధం చేయక తప్పట్లేదు. తన వైఫల్యానికి ఇదొక పెద్ద గుర్తు. దీనికి ప్రత్యామ్నాయంగా ఒకవైపు పెట్టుబడిదారి సమాజం, దోపిడీ చేసే సమాజం, పెట్టుబడిదారి వ్యవస్థ ఉంటే దాన్ని తలవన్నీ కార్మిక వర్గాన్ని, శ్రామిక వర్గాన్ని, కష్టజీవులకి ప్రత్యామ్నాయంగా ఈ భూగోళం మీద మార్క్సిజం, కమ్యూనిజం ఆవిర్భవించిన విషయం అందరికీ తెలుసు. కానీ దీనికి పెద్దన్నగా ఈరోజు వియత్నాంలో విప్లవం వచ్చినా, క్యూబాలో విప్లవం వచ్చినా, చైనాలో విప్లవం వచ్చినా, వీటన్నిటికీ ముందు సోవియట్ సోషలిస్ట్ రష్యన్ విప్లవం వచ్చిన తర్వాత ప్రపంచ చరిత్ర గతిని మార్చేసిన ఆ విప్లవం 75 సంవత్సరాల తర్వాత చూడండి, లెనిన్ విగ్రహాన్ని కూల్చడం చూడండి, రష్యను కూల్చున్న తీరు చూడండి. అక్కడ అంతర్గత పోరాటాలతోటి బహిర్గతంగా అమెరికన్ సామ్రాజ్యాలు కుతంత్రాలతో కూలిపోయిన తర్వాత కమ్యూనిజానికి కాలం వెళ్ళిపోయింది. కమ్యూనిజం ఇక బ్రతికి బట్ట కట్టదన్న అమెరికన్ సామ్రాజ్యవాదుల కేకలు, బాకలు మొత్తం తప్పుడు తరకాని అర్థమైంది. అమెరికన్ సామ్రాజ్యవాదుల పెట్టుబడిదారి సమాజమే ఈరోజు ఓటమి దశ ఉంది. కానీ ఏ అమెరికన్ సామ్రాజ్యవాదులకు అతి దగ్గరలో 90-80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర అమెరికా, అదైతే దక్షిణ అమెరికా ఖండంలో ఈ రోజు మొత్తం ఎర్ర జెండా రెపరెపలాడుతుంది. అదే సోవియట్ సోషలిస్ట్ రష్యా 15 ముక్కలైన దగ్గర లుధియానాలో ఎర్ర జెండా ఈ రోజు రెపరెపలాడుతుంది. ఆఫ్రికా ఖండంలో చూడు రెపరెపలాడుతుంది కమ్యూనిస్టు పార్టీ అక్కడ సంకీర్ణ ప్రభుత్వంలో. నేపాల్లో చూడు, శ్రీలంకలో చూడు, మొత్తం ఆఫ్రికా ఖండంలో, దక్షిణ అమెరికా ఖండంలో ఏ రీతిలో ఎర్ర జెండా రెపరెపలాడుతూ ఎర్ర జెండని 100 తాడి చెట్టు లోపల భూగోళంలో తొక్కిపెట్టిన అమెరికన్ సామ్రాజ్యవాదులు విర్రవీగుతున్నారు. ఈరోజు ఒక మిసైల్ లాగా, ఒక రాకెట్ లాగా దూసుకొని పోయి ఎర్ర జెండా రెపరెపలాడుతూ కార్మిక వర్గానికి, శ్రామిక వర్గానికి, భారత ప్రపంచంలో ఏ దేశంలోనైనా కష్టజీవులకు మార్క్సిజం, కమ్యూనిజం, కష్టజీవులకు ఎర్ర జెండా అండ తప్ప వేరొకటి ఉండదని ఈరోజు నిలువుగా కనిపిస్తూ రెపరెపలాడుతుందంటే మాబోటి జర్నలిస్ట్, మాబోటి ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ భావాలతో ఉన్న వాళ్ళకి అసలు ఈ ఆనందానికి అంతు పంతు లేదు. చూడు, ఏంది ఈ సంతోషానికి కారణం ఏంటి? ఈయన ఎవరు? ఈ ఫోటో ఏంటిది? మనకు సర్దుంది. వామపక్ష నేత ఓర్సి ఘన విజయం. వామపక్షం అంటే కమ్యూనిస్టులు. ఆ దేశంలో, ఈ దేశంలో పెట్టుబడిదారి వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా మార్క్సిస్ట్ దృక్పథంతో, కమ్యూనిస్ట్ ఐడియాలజీతో ఈ వ్యవస్థను సమూలంగా మార్చే
ఆలోచన విధానంతో ఉన్న రాజకీయ పార్టీలే వామపక్ష రాజకీయ పార్టీలు అంటారంట. వామపక్ష రాజకీయ పార్టీలు ఓర్సి అనే పెద్దయిన కమ్యూనిస్ట్ యోధుడు దక్షిణ అమెరికా ఖండంలో అంటే లాటిన్ అమెరికా ఖండంలో ఈ కమ్యూనిస్ట్ యోధుడు ఈరోజు ఎన్నికల్లో అత్యంత విజయ దుందభి మోగిస్తున్న వార్తా విశేషాలు మనం ఈరోజు అధ్యయనం చేద్దాం. ఇప్పుడు పెట్టుబడిదారు సమాజం, ఈ పెట్టుబడిదారు సమాజంలో పెట్టుబడిదారుడు సామ్రాజ్యవాది ప్రపంచవ్యాప్తంగా తను పరిపాలించాలంటే మొత్తం వాడు ఆయుధాలని అమ్మాలన్నా ఇంకేదైనా చేయాలన్నా రవాణా చేయాలంటే పెట్రోల్ కావాలి. పెట్రోల్ కావాలా గనక రోడ్లే వేయాలి, డాంబర్ కావాలా, క్రూడ్ ఆయిల్ నుండి వస్తుంది. రకరకాల పద్ధతులు ప్లాస్టిక్ చేయాలి, క్రూడ్ ఆయిల్ నుండి తయారైతే ప్లాస్టిక్ విమానాలు నడపాలా, అరబ్ దేశాల్లో వస్తుంది. వాళ్ళ వెహికల్స్ నడవాల పెట్రోల్తోనే, డీజిల్లో. ఇట్లా మొత్తం పెట్టుబడిదారి సమాజంలో ఆయిల్ చుట్టూ తిరుగుతూ ఉంటుందండి ప్రపంచ రాజకీయాలు మొత్తం. కనుక అక్కడ బానిస సమాజంలో, ఆటవిక సమాజంలో ఆహారం కోసం ఒక గుంపు ఉండి ఒక గణం దాడి చేసి మొత్తం అక్కడ జనాలు చంపి ఆహారాన్ని, అది పాసిపోయిన కాలిన ఆహారాన్ని ఎట్లయితే ఎత్తుకుపోయిందో, బానిస సమాజంలో బానిసలను చంపి ఆస్తుపాస్తులంతా నాశనం చేసి రాజ్యాలను చంపేసి రాచరిక వ్యవస్థలో బానిసలను ఎట్లా ఎత్తుకుపోయినో, భూస్వామ్య వ్యవస్థలో భూముల కోసం అక్కడ పనిచేసే బానిసలు, అర్ధ బానిసల్ని, రైతుల్ని ఎట్లయితే చంపి చేసిన చరిత్రలో ఈరోజు పెట్టుబడిదారి సమాజం ఎక్కడైతే పెట్రోల్ బంకులు ఉన్నాయో ఆ బంకుల కోసం అక్కడ ప్రజానికానికి, ఉదాహరణకి ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధానికి కారణమదే ఆటవిక సమాజపు అవలక్షణాలతో ఆధునిక మానవుడు ఆ ప్రాంతంలో, గాజా ప్రాంతంలో మొత్తం జనాలను మొత్తం తీసిపడేసేస్తాడు. అక్కడ వాడికి అడ్డం లేకుండా, ఆటంకం లేకుండా. ఏమన్లో కానీ ఇరాన్లో కానీ ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం ఇట్లా చేయడానికి కారణం అంతే. ఎక్కడో ఉత్తర అమెరికాకి సంబంధించిన, దక్షిణ అమెరికాకి సంబంధించిన, లాటిన్ అమెరికాకి సంబంధించిన ఏందండి ఈ గోల పొద్దున్నే? ఎందుకు అక్కడి విషయాలు ఎందుకు? ఇక్కడ గురించి చెప్పరాదు, తెలంగాణ గురించి చెప్పరాదు, అగోరు గురించి చెప్పరాదు, హైదరాబాద్ గురించి చెప్పరాదు, ఆదాని గురించి చెప్పరాదు. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే మానవుడు ప్రపంచ పౌరుడు. ఈ ఉరుగ్వేను భారతదేశానికి చాలా అభినవ సంబంధం ఉన్నది. ఈ భూగోళంలో ఒక దేశం, వేరువేరు దేశాలు, వేరువేరు ప్రాంతాలు ఉండొచ్చు. ఎట్లా ప్రాంతాలు, ఎట్లా అక్కడ కథ మన కథకి పోల్చి చూస్తే మన భారతదేశ చరిత్రకి ఆ దేశ చరిత్రకి చూడండి. క్రీస్తు పూర్వము 3000 సంవత్సరాలకు పూర్వము ఇక్కడ భారతదేశంలో మూలవాసులు సింధు నాగరికతతోటే వ్యవసాయం చేసుకుంటా, మోటబావులు పెట్టుకుంటా, నగరాలను కట్టుకొని, మున్సిపాలిటీలు కట్టుకొని, కాలువలు, పెద్ద కాలువలు, లెట్రిన్లు, ఇట్లా పెద్ద ఆధునిక నగరాలుగా క్రీస్తు పూర్వం అట్లా ఉండే. అయితే ఎక్కడైతే ఇరాన్ ప్రాంతం ఉన్నదో, ఇంకో మాటలు చెప్పాలంటే టర్కీ పరిసర ప్రాంతంలో, మధ్య ఆసియా ప్రాంతం నుండి ఆర్యులు అన్నటోళ్ళు. ఇరాన్ అంటే పార్సీ భాషలో ఇరాన్ అంటే ఆర్యులు అన్నట్టు. ఆ ప్రాంతంలో సంచార జీవులు అండి. ఎవరు? ఆర్యులు సంచార జీవులు. వాళ్ళకు పశుపోషణ ఉండేది. గొర్రెలు, మెయిన్ గొర్రెలు. ఈ గొర్రెలు గుర్రాలు ఈ రెండు పోషించుకుంటూ వస్తూ ఉండేది. అక్కడ మైదాన ప్రాంతాలు కాదు, అక్కడ నగాలు పెద్దగా ఉండేది కాదు. కానీ భారతదేశంలో గంగా, యమునా నది, సరస్వతి నది, ఈ నదులెంబటి సింధు నది పరివాహక ప్రాంతానికి బ్రతకడానికి వచ్చి ఇక్కడ సింధు నాగరికత ప్రజానికాన్ని వాళ్ళకు ఆయుధాలు, బాణాలు ఉండడం వల్ల, వాళ్ళకి గుర్రాలు ఉండడం వల్ల, వాళ్ళకు ఇనుప బైసలు ఉండడం వల్ల ఇక్కడ సింధు ప్రజానికాన్ని, వీళ్ళకేమో సింధు ప్రజలకేమో దున్నపోతులుండే, గొడ్ల బండ్లుండే, వీళ్ళకేమో కర్రలు, గుదుపలు లాంటి ఆయుధాలు ఉండే. వాళ్ళతో గెలవలేక ఓటమి పాలైంది. అంటే సింధు పరిసర ప్రాంతాల్లో ఉన్న సింధు జాతిని మొత్తం ఆర్యులు మొత్తం చంపి పడేసి అసలు అడ్రస్ లేకుండా
సర్వనాశనం చేశారు. మూలవాసులం మనకడి ద్రవిడ ప్రాంతంలో మాల మాదిగా వీళ్ళు ఎవరైతే మనం హరిజన గిరిజన బహుజన బిడ్డలున్నారో మన మీద కూడా వీళ్ళు దాడులు చేసి తోటి అంటే వాళ్ళకి మనం ఊడిగం చేసే బానిసగిరి చేసే చట్టాలను రూపొందించి మను ధర్మశాస్త్రాన్ని రూపొందించినట్లే సేమ్ అంటే ఇప్పుడు చూడండి మానవుడు ప్రకృతిలో పరిణామ క్రమంలో పుట్టిన తర్వాత వానరుడు నారుడుగా మారిన తర్వాత అంటే ఏప్ జాతి నుండి మనిషి మానవ జాతిగా ఉద్భవించిన తర్వాత దానికి సంబంధించిన విషయం చూడండి ఎంత చక్కగా లామినేషన్ గ్రాఫిక్ చూడండి. అట్లా 4 కాళ్ళతో నడుస్తూ ఆహార వేటలో ప్రకృతితోటి సాటి జంతు జాలంతో కొట్లాడుతూ ఒక గుంపుగా ఉండి అంటే ఇది ఆటవిక సమాజంలో ఒక గుంపు ఇంకొక గుంపు మీద దాడి చేస్తుందండి. వాళ్ళందరినీ చంపి పడేస్తుంది. అక్కడ మాంసము మురిగిన మాంసము ఎండు మాంసం ఏ మాంసం ఎత్తుకొని పోతా ఉంటుంది. వీళ్ళ మీద క్రూర మృగాల మీద ఇది ఇట్లా దాడి ఉండేది. అర్థమైందా? రెండోది భారత సమాజం అయిపోయిన తర్వాత రాచరిక వ్యవస్థ అంటే రాజులు రాజ్యం వెళుతున్నప్పుడు అప్పుడు వెహికల్స్ లేవు. ప్రతిదీ ఇప్పుడు మనకు బుల్డోజర్ లాగా ఇప్పుడు మనకు రకరకాల పద్ధతుల్లో మనకు కంప్యూటర్లు అన్ని నానా రకాలుగా వెహికల్స్ ఉంటుంది. అప్పుడు ప్రతిదీ బానిసలే చేయడం కనుక ఒక రాజ్యం మీద ఒక రాజ్యం దాడి చేసి బానిసలు ఎవరైతున్నారో బానిసల్ని ఆడలని అంతఃపురంలో పెట్టుకోవడం, మొగలను బానిసలు చేసుకుపోవడం ఇట్లా భయంకరంగా జరుగుతూ ఉండేది. అంటే ఆ పరిసర ప్రాంతాల్లో రాజులు ఆ ప్రాంతాన్ని మొత్తం సర్వనాశనం చేసి అవసరమైతే చంపేసి అట్లా జరుగుతూ ఉండేది. అదే భూస్వామ్య వ్యవస్థ వచ్చినప్పుడు జమీందారు వ్యవస్థ వచ్చినప్పుడు భూమి కోసము భుక్తి కోసము పేద ప్రజల విముక్తి కోసం ఉండి వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం మన తెలంగాణ బిడ్డల కొత్త కాదు. భూమి కోసమే ఇక్కడ భయంకరమైన రీతిలో 10 లక్షల ఎకరాల భూములు కమ్యూనిస్టులు గుంజుకొని నైజాంరావు దేశముఖ్ దొరల దగ్గర గుంజుకుంటే మళ్ళీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూ సైన్యం వచ్చి భూస్వాముల కండగా దొరల కండగా ఉండి 6 లక్షల మందిని ఇట్లా చంపి పడేసిందండి. అంటే అక్కడ ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వాళ్ళని చంపడం, ఆస్తులు గుంజుకోవడం, ఇది భూస్వామ్య వ్యవస్థలో భూమి. చూడండి ఇప్పుడు నెంబర్ 9 చూడండి ఇప్పుడు పెట్టుబడిదారు సమాజం. ఈ పెట్టుబడిదారు సమాజంలో పెట్టుబడిదారుడు సామ్రాజ్యవాది ప్రపంచవ్యాప్తంగా తను పరిపాలించాలంటే మొత్తం వాడు ఆయుధాలని అమ్మాలన్నా ఇంకేదైనా చేయాలన్నా రవాణా చేయాలంటే పెట్రోల్ కావాలి. పెట్రోల్ కావాలా గనక రోడ్లే వేయాలి, డాంబర్ కావాలా, క్రూడ్ ఆయిల్ నుండి వస్తుంది. రకరకాల పద్ధతులు ప్లాస్టిక్ చేయాలా, క్రూడ్ ఆయిల్ నుండి తయారైతే ప్లాస్టిక్ విమానాలు నడపాలా, అరబ్ దేశాల్లో వస్తుంది. వాళ్ళ వెహికల్స్ నడవాల పెట్రోల్తోనే, డీజిల్లో. ఇట్లా మొత్తం పెట్టుబడిదారి సమాజంలో ఆయిల్ చుట్టూ తిరుగుతూ ఉంటుందండి ప్రపంచ రాజకీయాలు మొత్తం. కనుక అక్కడ బానిస సమాజంలో ఆటవిక సమాజంలో ఆహారం కోసం ఒక గుంపు ఉండి ఒక గణం దాడి చేసి మొత్తం అక్కడ జనాలు చంపి ఆహారాన్ని అది పాసిపోయినా కాలిన ఆహారాన్ని ఎట్లయితే ఎత్తుకుపోయిందో బానిస సమాజంలో బానిసలను చంపి ఆస్తుపాస్తులంతా నాశనం చేసి రాజ్యాలను చంపేసి రాచరిక వ్యవస్థలో బానిసలను ఎట్లా ఎత్తుకుపోయినో భూస్వామ్య వ్యవస్థలో భూముల కోసము అక్కడ పనిచేసే బానిసలు అర్ధ బానిసల్ని రైతుల్ని ఎట్లయితే చంపి చేసిన చరిత్రలో ఈ రోజు పెట్టుబడిదారి సమాజం ఎక్కడైతే పెట్రోల్ బంకులు ఉన్నాయో ఆ బంకుల కోసం అక్కడ ప్రజానీకానికి ఉదాహరణకి ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధానికి కారణమదే ఆటవిక సమాజపు ఆటవిక అవలక్షణాలతోటి ఆధునిక మానవుడు ఆ ప్రాంతాల్లో గాజా ప్రాంతాల్లో మొత్తం జనాలను మొత్తం తీసిపడేసేస్తాడు. అక్కడ వాడికి అడ్డం లేకుండా ఆటంకం లేకుండా ఏమన్లో కానీ ఇరాన్లో కానీ ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం ఇట్లా చేయడానికి కారణం అంతేనండి. ఇట్లాంటి యురేపియా అనే దేశంలో సేమ్ ఆర్యులు సింధు నాగరిక ప్రాంతాల్లో లేదు. మన ద్రవిడ ప్రాంతాన్ని వాళ్ళు ఎట్లయితే దురాక్రమించింది సేమ్ అంతే 13,000 సంవత్సరాల క్రితం గుర్తుపెట్టుకోండి. 13,000 సంవత్సరాల క్రితం యురేపియా ప్రాంతంలో వేట కోసం తెగలు అంటే ఆటవిక మనుషులు తిరిగినట్లు మనకు అక్కడ గుహల్లో రాతి సాక్ష్యాలు మనకు దొరుకుతున్నాయి. నెంబర్ 1
అన్నట్టు ఒక 4000 సంవత్సరాల క్రితం, అంటే 4000 సంవత్సరాల నుండి దగ్గర దగ్గర మనల్ని ఆర్యులు మధ్య ఆసియా నుండి, ఇరాన్ నుండి లేదా టర్కీ ప్రాంతం నుండి భారతదేశాన్ని, ఇప్పుడు ఆర్యులు అనేటోళ్ళు ఎవరైతే ఉన్నారో తెల్లగా భారతీయులు ఎవరైతే తెల్లగా భారత, అరే మనం భారతదేశంలో పొట్టెళ్ళమండి, గట్టెళ్ళమండి, కర్రెళ్ళమండి, పైన బట్ట, ముందు పొట్ట, వెనుక తట్ట, ఎత్తటోళ్ళు లేకుండే ఆర్యులు ద్రవిడులు కలిసిపోయి సంకర జాతిగా మారిపోయి ఈరోజు భారతీయులుగా మారింది. ఇది స్టోరీ. అయితే సేమ్ ఇక్కడ జరిగినట్లే పురా అనే తెగ జాతి 4000 సంవత్సరాల క్రితం సేమ్ భారతదేశంలో ఆర్యులు మన దగ్గరకు దాడి చేస్తున్నట్లే ఆ ప్రాంతంలో గైని అనే జాతి, చైనా అనే ట్రైబ్స్ ఉంటే, ఈ ట్రైబ్స్ క్రితం పోర్చుగీస్ వాళ్ళు అక్కడ ఆ జనాలను మొత్తం చంపేసి ఆ స్థలాన్ని ఆక్రమించుకొని అక్కడ కూడా సంకర జాతిగా ఉండడం. తర్వాత ఎక్కడ చూడండి ఈ పక్కన స్పెయిన్ దేశం కానీ, అర్జెంటీనా దేశం కానీ నానా రకాలుగా యుద్ధాలు, ఈ మధ్యకాలం అంతా యుద్ధాలు జరిగి ఒకవైపు బ్రిటన్, ఒకవైపు ఫ్రాన్స్, ఒకవైపు రష్యా, నానా రకాల ఎత్తుకలు వాణిజ్య పరంగా అక్కడ పెట్టుబడిదారు సమాజంగా రూపాంతరం జరుగుతున్నప్పుడు, అంటే భారతదేశంలో ఆర్యులు ద్రవిడ సమాజాన్ని ఎట్లయితే సర్వనాశనం చేసి వాళ్ళ పెత్తనంతో ఇట్లా రాజ్యాధికారం చేసిండో, ఈరోజు స్పానిష్ కూడా ఆ రీతిలో అక్కడ జరిగింది. సేమ్ మనకు 75లో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అక్కడ కూడా 72 నుండి 80 వరకు ఎమర్జెన్సీ ఉండే, 12 సంవత్సరాలు ఎమర్జెన్సీ ఉంటే మనకు వాళ్ళకు పోలికలండి. ఇక్కడ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ 1920 దశకంలో కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ పనులు ప్రారంభిస్తే అక్కడ కూడా అదే సందర్భంలో 30వ దశకంలో అద్భుతమైన రీతిలో ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ భావాలతో అపూర్వమైన రీతిలో పోరాటాలు సాగించి ఇతర దేశాల ఆక్రమణ దురాక్రమణ తన్ని అక్కడ విద్యార్థి యువజన మహిళా సంఘాలతో అద్భుతమైన రీతిలో పెట్టుబడిదారు సమాజపు అమెరికన్ సామ్రాజ్యం వల్ల దుష్ట పన్నాగా నా దక్షిణ అమెరికాలో ఎర్ర జెండా అసలు రానేరద్దు. క్యూబాలో వచ్చింది, ఆ పెరూలో వచ్చింది, బ్రెజిల్లో వచ్చింది, అర్జెంటీనాలో వచ్చింది, వెనిజులాలో వచ్చింది, ఇక్కడ కూడా రావద్దని ఎన్ని దురాక్రమణ పద్ధతులు, ఎన్ని దుష్ట పన్నాలు వేసినప్పుడు కూడా అక్కడ ఈరోజు వామపక్ష పార్టీ ఎర్ర జెండా ఈరోజు అక్కడ అధికారానికి వస్తున్న వచ్చిన సందర్భం ఈయన నేను గెలిచిండు కనుక చూడండి. ఎందుకు మనం తెలుసుకోవాలంటే భారతదేశంలో కూడా ఒరిసి గెలిచినట్లు గెలుస్తారు. అక్టోబర్ 27న మొదటి దఫా ఓటింగ్ జరిగింది. ఆ ఎన్నికల్లో ఓరిసికి 43.9% ఓట్లు రాగా డెల్టాకు 27.7% ఓట్లు వచ్చాయి. 50% కన్నా తక్కువ ఓట్లు పోలవడంతో రెండో మరింత మనం సమగ్రమైన సమాచారం తెలుసుకోవడానికి మనం ఇతర తెలుగు ఛానల్ క్లిప్పింగ్ కూడా మనం ఇట్లా చేస్తాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తెలుగమ్మాయి. ఈ రోజు ఈ వీడియోలో ఉరుగ్వే దేశం గురించి తెలుసుకుందాం. ఉరుగ్వేను అధికారికంగా ఓరియంటల్ రిపబ్లిక్ ఆఫ్ ఉరుగ్వే అని పిలుస్తారు. ఉరుగ్వే దక్షిణ అమెరికా ఖండంలో ఆగ్నేయ ప్రాంతంలో ఉన్న దేశం. ఉరుగ్వే పశ్చిమ సరిహద్దులో అర్జెంటీనా, ఉత్తర తూర్పు సరిహద్దుల్లో బ్రెజిల్, దక్షిణ సరిహద్దుల్లో రియో డీలా ప్లాటా అంటే వెండి నది ఉంది. ఆగ్నేయ సరిహద్దుల్లో అట్లాంటిక్ మహాసముద్రం ఉన్నాయి. ఈ దేశ వైశాల్యం 1,76,000 చదరపు కిలోమీటర్లు. దక్షిణ అమెరికాలోని అతి చిన్న దేశాలలో ఉరుగ్వే ద్వితీయ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో సురినామ్ దేశం ఉంది. ఈ దేశ జనాభా 35 లక్షల మంది. అత్యధిక జనాభా కలిగిన దేశాల లిస్ట్ లో 134వ స్థానంలో ఉంది. ఈ దేశంలో 95% అర్బన్ ఏరియాలో ఉంటే 5% రూరల్ ఏరియాలో ఉంటారు. ఈ దేశ రాజధాని మాంటేవిడియో. ఇది ఈ దేశంలోని అతిపెద్ద నగరం. ఈ దేశంలో సగం జనాభా ఈ నగరంలోని నివసిస్తున్నారు. ఇది దేశంలోని ఏకైక మెట్రోపాలిటన్ ప్రాంతం. లాటిన్ అమెరికాలో హైయెస్ట్ క్వాలిటీ లైఫ్ ను అనుభవిస్తున్న నగరంగా ఈ మాంటేవిడియో నగరం ఉంది. లాటిన్ అమెరికాలోని ప్రజాస్వామ్య దేశాల జాబితా గ్లోబల్ పీస్ ఇండెక్స్ అవినీతి రహిత దేశాలలో ఉరుగ్వే ప్రథమ స్థానంలో ఉంది. చూడండి, అది ఏ దేశమైనా మతాల పట్ల, కులాల పట్ల, ప్రాంతీయ విభేదాల పట్ల, భాష ప్రయుక్త రాష్ట్రాల పట్ల ఎక్కడైతే చికాకులు ఉంటాయో ఆ చికాకులు మొత్తం చిందరవందరం అవుతుంది. ఆర్థిక వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ సర్వం నాశనం అవుతుంది. ఎక్కడ ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ భావాలు, ఆర్థిక పోరాటాలు, కష్టజీవుల పోరాటాలు ఎక్కడుంటాయో
అవన్నీ పటాపంచలమవుతుంది. ఇట్లా ఉరుగ్వేలో చేత పరిగణించబడుతోంది. పత్రికా స్వేచ్ఛ, ప్రజల శ్రేయస్సు విషయానికి వస్తే దక్షిణ అమెరికాలో మొదటి స్థానంలో ఉంది. ఈ దేశం సామాజికంగా అభివృద్ధి చెందిన దేశంగా మాత్రమే కాకుండా ఉదారవాద దేశంగా కూడా పరిగణించబడుతుంది. ఈ దేశానికి లాటిన్ అమెరికాకు నెదర్లాండ్స్ అని పిలుస్తారు. ఈ దేశ జాతీయ గీతం ప్రపంచంలోని పొడవైన జాతీయ గీతంగా ఉంది. ఇక్కడ ప్రజలంతా ఓపెన్ గా ఉంటారు. ఏం చేయాలనుకుంటే అది చేస్తారు. అందుకే ఈ దేశంలో స్వలింగ వివాహాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ప్రపంచంలోనే గొడ్డు మాంసం ఎక్కువగా తినే దేశం ఉరుగ్వే. మాంసం మరియు ఉన్ని ఎగుమతుల ద్వారా ఈ దేశం సుసంపన్నంగా ఉంటుంది. ఈ దేశం యొక్క పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా పెట్రోలియం ఉత్పత్తులు, రవాణా పరికరాలు, విద్యుత్ యంత్రాలు మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ దేశానికి బ్రెజిల్ మరియు అర్జెంటీనా వ్యాపార భాగస్వామ్యులుగా ఉన్నాయి. అవినీతి రహిత దేశాల్లో ఉరుగ్వే ప్రపంచంలోని 21 స్థానంలో ఉంది. దక్షిణ అమెరికాలో ఈ దేశం 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చిలీ దేశం ఉంది. మిగతా దక్షిణ అమెరికా దేశాల్లాగానే ఉరుగ్వేలో ఫుట్బాల్ బాగా పాపులర్ అయిన ఆట. మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఉరుగ్వేలో 1902లో నిర్వహించారు. మొట్టమొదటి ఫిఫా వరల్డ్ కప్ ఉరుగ్వేలోనే జరిగింది. ఉరుగ్వే 4-2 తేడాతో అర్జెంటీనాను ఓడించి మొదటి ప్రపంచ కప్పును గెలిచింది. అంతేకాకుండా 1924, 1928లలో ఒలింపిక్ బంగారు పథకాలను కూడా గెలుచుకుంది. ఈ గే కంట్రీగా పరిగణించబడుతుంది. ఈ దేశం స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసి ప్రపంచంలోని 21వ దేశంగా లెక్కలోకి వచ్చింది. ఇక్కడ గేలు లక్షల్లో తిరుగుతూ ఉంటారు. ఈ దేశంలో డాన్స్ కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. క్యాండమ్ డే అనేది ప్రధానంగా కార్నివాల్ లో ప్రదర్శించే ఆఫ్రికన్ జానపద నృత్యం. ఈ డాన్స్ కు ఇక్కడ చాలా క్రేజ్ ఉంటుంది. ఈ కార్నివాల్ సాధారణంగా రాజధాని మాంటే వీడియోలో ఫిబ్రవరిలో జరుపుకుంటారు. లాటిన్ అమెరికాలో క్యూబా తర్వాత అబార్షన్ ను చట్టబద్ధం చేసిన దేశం ఉరుగ్వే. ఈ చట్టం దక్షిణ అమెరికా దేశాలలో చాలా ఆసక్తికరంగా మారింది. తర్వాత అమలు కూడా చేశారు. ఈ దేశం దక్షిణ అమెరికాలో చాలా తక్కువ పేదరికం, జనాభా వృద్ధి రేటు కలిగి ఉంది. అలాగే లిటరసీ రేటు హైయెస్ట్ గా ఉంది. ఈ దేశంలో విద్యను ఉచితంగా అందిస్తారు. దక్షిణ అమెరికాలో లిటరసీ అత్యధికంగా ఉన్న దేశం ఉరుగ్వే. ఈ దేశంలో పిల్లలకు ఉచిత ల్యాప్టాప్ మరియు వైఫై కనెక్షన్స్ కూడా అందిస్తుంది. ఈ దేశం 500 కిలోమీటర్ల తీర ప్రాంతాలను కలిగి ఉంది. ఇక్కడ సుందరమైన బీచ్లు ఉన్నాయి. ఈ దేశంలో అత్యంత ఎత్తైన ప్రదేశం సర్వో కాత్రిదల్. ఇది సముద్ర మట్టానికి 1684 అడుగుల ఎత్తులో ఉంది. ఈ దేశం అమెరికా ఖండంలోని మోస్ట్ నాన్ రిలీజియన్ కంట్రీగా ఉంది. అంటే ఈ దేశంలో ఏ మతం కూడా లేదని అర్థం. తమ సాంప్రదాయ హాలిడేస్ కు కూడా వీరు పేరు మార్చుకునేంతలా ఉంది. అక్కడ క్రిస్మస్ ను ఫ్యామిలీ డే అని లేదా హోలీ వీక్ అని లేదా టూరిజం వీక్ అని పిలుస్తారు. ఇక్కడ ప్రజలు సోషలైజ్ అవడానికి బార్లకు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. చూడండి, అక్కడ హిందూగా పుట్టిన హిందూగానే చేస్తా, నేను హిందూగా పుట్టడం నువ్వు గర్వించుకో, నువ్వు క్రైస్తవ పుట్టడం గర్వించుకో, నువ్వు ఇస్లామిగా ముస్లిం మహమ్మదుడే పుట్టడం గర్వించుకో. కానీ అక్కడ మతాలు, కులాలు, కుచ్చులాటలు, అడ్డుగోడలు ఎక్కడ లేవు. విద్యార్థులకి విద్యార్థి యువజన సంఘాలు ఎక్కడ చదువుతూ పోరాడుతూ చదువుతూ అని మా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఎట్లా పిలిపిస్తుందో చదువుతూ అక్కడ సామాజిక రుగ్మతలని ఆ దేశ ఆర్థిక ఆటంకాన్ని అదగొట్టడానికి చదువుతూ పోరాటం చేయడం వల్ల వాళ్ళకి ఆ దేశంలో పత్రిక స్వేచ్ఛ అండి. నా బోటల్లో ఎవరన్నా జర్నలిస్టులు మాట్లాడితే పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రం అక్కడ ఉన్నది. అట్లా భావ ప్రకటన స్వేచ్ఛను ప్రకటించడానికి విద్యార్థి యువజనులు మొత్తం అద్భుతమైన రీతిలో దూసుకుపోవడానికి అక్కడ రాజుకు దయాలత్వం కాదక్కడ, పరిపాలకులకు దయాలత్వం కాదక్కడ, పాలకులకు పుర్రళ్ళు పుట్టింది కాదు. అక్కడ ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ వామపక్ష భావాలు ఉన్న అధ్యయనం చేస్తూ పోరాడుతున్న ప్రతిఫలంగా చూడండి. అక్కడ ఉచిత విద్య, నో నారాయణ, నో చైతన్య, న్యూ చైతన్య లేదు, ఇతర విద్యా సంస్థలు ప్రైవేటీకరణత్వం జరగట్లే. ఒక దేశంలో సోషలిస్టు వ్యవస్థగా రాకముందే, కమ్యూనిస్టు వ్యవస్థ రాకముందే అక్కడ సాధించి పెట్టిందంటే అది ఎర్ర జెండా ఫలితమే. అయినప్పటికీ కూడా అక్కడ రకరకాల అవలక్షణాల మీద ఇప్పుడు పోరాట యుద్ధం జరుగుతూనే ఉన్నది. అక్కడ ఆ సంస్కృతి, సంప్రదాయ, ఆచారాలు, వ్యవహారాలు కాపాడడానికి అక్కడేం సంస్కృతి, అక్కడేం ఆచారాలు, అక్కడేం వ్యవహారాలు, మానవత్వం, హ్యుమానిటీ, సామాజికంగా, ఆధ్యాత్మికంగా రకరకాల మూఢనమ్మకాలతో కొట్టుకపోవడం కాదు.
మౌనత్వమైన మానవత్వంతో ఎట్లెట్లా పరిడిల్లాలా, ఎట్లా కలిసిపోవాలని ఇంకా అక్కడ తర్జన భర్జన, ఇంకా అక్కడ చర్చలు, ఇంకా అక్కడ ఉద్యమాలు చూడండి ఎట్లా జరుగుతుందో ప్రపంచంలో. కనుక విద్యార్థులారా, యువజనులారా, సంఘాలు పెట్టండి, సంఘటితంగా పోరాడండి, సమాజాన్ని మార్చండి. దేశాల్లో ధూమపానం నిషేధించారు. ఇక్కడ 1/3 వంతు ధూమపానం చేస్తూ ఉంటారు. ఈ అలవాటును అరికట్టడానికి కఠినమైన చర్యలు తీసుకొస్తున్నారు. ఉరుగ్వే ప్రెసిడెంట్ ప్రపంచంలోని పూరెస్ట్ ప్రెసిడెంట్ జోస్ విజికా అనే ఈ ప్రెసిడెంట్ 1970-1980ల కాలంలో సైనిక నియంతృత్వ పాలనలో 12 సంవత్సరాలు జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఇతను 2009 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి మార్చి 1, 2010న అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు. 2010 నుంచి 2015 వరకు 40వ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఈయన చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. అతని నెల జీతంలో దాదాపు 90% పేద ప్రజలకు, స్వచ్ఛంద సంస్థలకు విరాళాలుగా ఇచ్చేవాడు. 1913 నుంచి ఉరుగ్వేలో విడాకుల చట్టం అమల్లో ఉంది. ఈ దేశంలో ప్రజలు కొన్ని సెంటిమెంట్స్ ను బాగా పాటిస్తారు. వీళ్ళు ఎమర్జెన్సీ కాలంలో ఇక్కడ జయప్రకాష్ నారాయణ లాంటి, సుందర గారు లాంటి మహానుభావులు ఎట్లా త్యాగ నిరుతున్నారు. నృత్య చక్రవర్తి లాంటి వాళ్ళు, మాణిక సర్కార్ లాంటి వాళ్ళు ఎంతమంది అయితే త్యాగ నిరుతున్నారు అక్కడ అద్భుతమైన రీతిలో. ఇప్పుడు మహాత్మా గాంధీ 1986లో ఒక మాట అంటాడండి, నైతికంగా ఒక ఉద్యమానికి నాయకత్వం వహించే పతనం అయితే ఆ ఉద్యమం మొత్తం సర్వనాశనం అవుతుంది అంటారు. అక్కడ మంచి నాయకులు, ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ భావాలతోటి ఉన్న వాళ్ళని అక్కడ ఆరోగ్యకరమైన రీతిలో ప్రజలు ఎన్నుకున్నారు కనుక మన దగ్గర బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే చాలు, ఇస్తే చాలు మనం ఉత్తలు అట్టుకొని పడిపోయి బక్కరగాళ్ళు అవుతాం. ఈ బక్కరగాళ్ళు వాళ్ళు అట్లా కాలేదండి. అక్కడ కాకుండా దేశం కోసం అధ్యయనం చేస్తుండ్రు, చదివిండ్రు, పోరాడిండ్రు కనుక ఆ పరిస్థితులు అక్కడ వాళ్ళు అనుభవిస్తారు, ఆ ఫలాలు అనుభవిస్తూ ఉండ్రు. ప్రస్తుత అధ్యక్షుడు లాకెల్లా పావు రెండోసారి పోటీ చేయడానికి రాజ్యాంగ పరంగా అవకాశం లేకపోవడంతో ఈసారి బరిలో ఆయన లేరు. అక్టోబర్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సెనెట్ లో బ్రాండ్ ఫ్రంట్ కు మెజార్టీ లభించింది, కానీ ప్రతినిధి సభలో మైనార్టీలోనే ఉంది. లాటిన్ అమెరికాలోని అత్యంత సుస్థిరమైన ప్రజాస్వామ్య దేశాల్లో ఉరుగ్వే ఒకటి. ఇక్కడ ప్రజలు తలసరి ఆదాయం ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువ పేదరిక స్థాయి ఎక్కడో ఉత్తర అమెరికాకు సంబంధించిన, దక్షిణ అమెరికాకు సంబంధించిన, లాటిన్ అమెరికాకు సంబంధించిన ఏందండి గోల పొద్దున్నే. ఎందుకు అక్కడ విషయాలు ఎందుకు? ఇక్కడ గురించి చెప్పరాదు, తెలంగాణ గురించి చెప్పరాదు, అగోరు గురించి చెప్పరాదు, హైదరాబాద్ గురించి చెప్పరాదు, ఆదాని గురించి చెప్పరాదు. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే మానవుడు ప్రపంచ పౌరుడు. ఈ ఉరుగ్వేను భారతదేశానికి చాలా అభినవ సంబంధం ఉన్నది. ఈ భూగోళంలో ఒక దేశం, వేరువేరు దేశాలు, వేరువేరు ప్రాంతాలు ఉండొచ్చు. ఎట్లా ప్రాంతాలు, ఎట్లా అక్కడ కథ మన కథకి పోల్చి చూస్తే మన భారతదేశ చరిత్రకి ఆ దేశ చరిత్రకి చూడండి. క్రీస్తు పూర్వము 3000 సంవత్సరాలకు పూర్వము ఇక్కడ భారతదేశంలో మూలవాసులు సింధు నాగరికతతోటే వ్యవసాయం చేసుకుంటా, మోటబావులు పెట్టుకుంటా, నగరాలను కట్టుకొని, మున్సిపాలిటీలు కట్టుకొని, కాలువలు, పెద్ద పెద్ద కాలువలు, లెట్రిన్లు, ఇట్లా పెద్ద పెద్ద ఆధునిక నగరాలుగా క్రీస్తు పూర్వం అట్లా ఉండే. అయితే ఎక్కడైతే ఇరాన్ ప్రాంతం ఉన్నదో, ఇంకో మాటలు చెప్పాలంటే టర్కీ పరిసర ప్రాంతంలో, మధ్య ఆసియా ప్రాంతం నుండి ఆర్యులు అన్నటోళ్ళు. ఇరాన్ అంటే పార్సీ భాషలో ఇరాన్ అంటే ఆర్యులు అన్నట్టు. ఆ ప్రాంతంలో సంచారజీవులు అండి. ఎవరు? ఆర్యులు సంచారజీవులు. వాళ్ళకు పశుపోషణ ఉండేది. గొర్రెలు, మెయిన్ గొర్రెలు. ఈ గొర్రెలు గుర్రాలు ఈ రెండు పోషించుకుంటూ వస్తూ ఉండేది. అక్కడ మైదాన ప్రాంతాలు కాదు, అక్కడ నదాలు పెద్దగా ఉండేది కాదు. కానీ భారతదేశంలో గంగా, యమునా నది, సరస్వతి నది, ఈ నదులెంబటి సింధు నది పరివాహక ప్రాంతానికి వచ్చిందన్న బ్రతకడానికి వచ్చి ఇక్కడ సింధు నాగరికత ప్రజానికాన్ని వాళ్ళకు ఆయుధాలు, బాణాలు ఉండడం వల్ల, వాళ్ళకి గుర్రాలు ఉండడం వల్ల, వాళ్ళకు ఇనుప బైసలు ఉండడం వల్ల ఇక్కడ సింధు ప్రజానికాన్ని, వీళ్ళకేమో సింధు ప్రజలకేమో దున్నపోతులుండే, గొడ్ల బండ్లుండే, వీళ్ళకేమో కర్రలు, గుదుపలు లాంటి ఆయుధాలు ఉండే. వాళ్ళతో గెలవలేక ఓటమి పాలైంది. అంటే సింధు పరిసర ప్రాంతాల్లో సింధు జాతిని మొత్తం
ఆర్యులు మొత్తం చంపి పడేసి అసలు అడ్రస్ లేకుండా సర్వనాశనం చేస్తాం. మూలవాసులం మనకడి ద్రవిడ ప్రాంతంలో మాల మాదిగా వీళ్ళు ఎవరైతే మనం హరిజన గిరిజన బహుజన బిడ్డలున్నారో మన మీద కూడా వీళ్ళు దాడులు చేసి భౌతికంగా ఒకవైపు దాడులు చేస్తూ ఒకవైపు మనం ఇద్దరు అనుభవించడానికి కాలం చెల్లే రోజు ఖచ్చితంగా వస్తుంది మిస్టర్ అదాని మోదాని అంబానీ చంబాని. మీకు చరమగీతం పాడే రోజు వస్తుంది కనుక ప్రజలారా ప్రపంచ మానవ సమాజ పరిణామ క్రమాన్ని చరిత్రని అర్థం చేసుకోండి. కొత్త చరిత్రను రాయండి. మన పిల్లల భవిష్యత్తు కోసం కొత్త చరిత్రను నిర్మిద్దాం. 11 రోజుకు పోదాం పైకి మానవ జాతి దూసుకొని పోతూనే ఉంటది. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.